హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 19th డిసెంబర్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. మండే ట్రేడింగ్ లో నిఫ్టీ -38 పాయింట్స్ లో క్లోజ్ అయింది. 50 స్టాక్స్ లో 21 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే 30 స్టాక్స్ డిక్లైన్ లో ఉన్నాయి. అడ్వాన్స్ లో ఉన్న స్టాక్ లో బాగా పెరిగిన స్టాక్ బజాజ్ ఆటో మోర్ దెన్ 3% పెరిగింది. దాంతోపాటు హిండాల్కో, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, కాన్కర్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్సీఎల్ టెక్, సిప్లా, ఐషర్ మోటార్, ఏషియన్ పెయింట్, టైటాన్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ఉంటాయి. నెగిటివ్ గా ఉన్న స్టాక్స్ లో బాగా తగ్గిన స్టాక్ వచ్చి పవర్ గ్రిడ్ మోర్ దెన్ 2% మైనస్ లో క్లోజ్ అయింది. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, ఐటీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహేంద్ర, ఓఎన్జీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో 254 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 10 స్టాక్స్ డిక్లైన్ ఉంటే ఓన్లీ 2 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, తర్వాత ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది కూడా మైనర్ పాజిటివే, పెద్దగా మూమెంట్ లేదు, మోర్ దెన్ 1% కూడా లేదు, అన్ని కూడా లెస్ దెన్ 1% పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ ఇవి రెండు కూడా. బాగా డౌన్ అయిన స్టాక్స్ లో ఐసిఐసిఐ బ్యాంక్ మోర్ దెన్ 1%, దాదాపుగా 2% మైనస్ లో క్లోజ్ అయింది. తర్వాత ఏయూ బ్యాంక్, ఇండస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా నెగటివ్ గా క్లోజ్ అయ్యాయి. మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ లో మనకి పెద్దగా మార్పులు లేవు. ఒకటి ఏంటంటే మన కీ లెవెల్ మాత్రం కొంచెం మారింది. సో కీ లెవెల్ ఇప్పుడు 20,850. సో నెక్స్ట్ మనకి ఇమీడియట్ సపోర్ట్ 21,240. ఇది వీక్లీ పివోట్ లెవెల్. ఇది ఇమీడియట్ గా మనకి సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. మనం గతంలో అనుకున్నట్టుగానే 21,500 నుంచి 520 మధ్యలో కొంత రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడనే కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగచ్చు, ఎందుకంటే నిన్న కూడా అదే అనుకోవచ్చు మనం. హైయర్ లెవెల్లో కొంత కన్సాలిడేట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మనకి నెక్స్ట్ వీక్ ట్రంకేటెడ్ వీక్, దాని తర్వాత మంత్లీ F&O ఎక్స్పైరీ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మార్కెట్లో హెవీ మూమెంటం ఉండకపోవచ్చు. ఒకటి 21,520ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటేనే మనం హైయర్ లెవెల్స్ లో మళ్ళీ 21,890 వరకు వెళ్లే అవకాశం ఉంది. డౌన్ సైడ్ ఈ సపోర్ట్ పాయింట్స్ మనకి ఆపర్చునిటీ లాగా ఉండొచ్చు లాంగ్స్ వెళ్ళడానికి. 21,240 ఇది వీక్లీ పివోట్. దానికన్నా కింద 21,170, తర్వాత 21,25, దాని తర్వాత 20,850. ఇవన్నీ కూడా మనకి మంచి సపోర్ట్ లెవెల్స్ లాగా అనుకోవచ్చు నిఫ్టీకి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనుకోవచ్చు మనం. లాస్ట్ క్లోజింగ్ ఏదైతే ఉందో అదే మనకి ఇంపార్టెంట్ లెవెల్. ఆల్మోస్ట్ మనకి 47,850 అన్నాం, 867 దగ్గర క్లోజ్ అయింది. ఇది టెక్నికల్ గా సపోర్ట్ లెవెల్. ఎగ్జాక్ట్లీ సపోర్ట్ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. సో 47,750 మనకి వీక్లీ పివోట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 100 పాయింట్స్. ఈ 100 పాయింట్స్ రేంజ్ మనకి టెక్నికల్ గా సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు. దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం 47,500, తర్వాత 47,225. మన కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు. 46,860 కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ లో చూస్తే ఐఆర్సిటిసి టాప్ లో ఉంది. 11.88% ప్రైస్ పెరిగి, దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ 12.57% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. ఇది గతంలో మనం 2-3 సార్లు డిస్కస్ చేసిన స్టాక్ ఇది. దీంట్లో మూమెంటం అప్ సైడ్ ఉంది కాబట్టి మనం షార్ట్ కన్నా కూడా లాంగ్ సైడ్ వెళ్తేనే ఎక్కువ లాభాలు ఉండే అవకాశం ఉందని గతంలో కూడా అనుకున్నాం మనం. సో ఈ స్టాక్ ఈ రోజు 11.88% పెరిగింది. దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. అదేవిధంగా ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన ఇంకొన్ని స్టాక్స్ చూస్తే జైడస్ లైఫ్, తర్వాత ఇండియా బుల్ హౌసింగ్ ఫైనాన్స్, మెక్డోవెల్, ఎక్సైడ్, గుజరాత్ గ్యాస్, గ్రాన్యూల్స్, ఏబీబీ, తర్వాత చంబల్ ఫెర్టిలైజర్స్, ఇండియన్ హోటల్, బిహెచ్ఈఎల్, ఏబీ క్యాపిటల్, డాబర్ ఇవన్నీ కూడా ప్రైస్ తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్. సో లాంగ్స్ బిల్డ్ అయిన స్టాక్స్ అనుకోవచ్చు మనం. తర్వాత షార్ట్స్ బిల్డ్ అయిన స్టాక్స్ కూడా చూద్దాం. ఈ స్టాక్ లిస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ డ్రాప్ అయినాయి, వీటిని మనం షార్ట్ బిల్డప్ అంటాం. సో ఈ స్టాక్స్ లో చూస్తే టాప్ లో ఉంది 7.9% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ డ్రాప్ అయిన స్టాక్ లో మెట్రోపాలిస్. దీంట్లో కదా ప్రైస్ మరీ హెవీ డ్రాప్ కాదు, బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. బాలకృష్ణ ఇండస్ట్రీస్, పిఎఫ్సి, టాటా కమ్యూనికేషన్, యాక్సిస్ బ్యాంక్, M&M ఫైనాన్స్, ఆరో ఫార్మా, అపోలో హాస్పిటల్, క్యాన్ఫినోమ్స్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ డ్రాప్ అయిన స్టాక్స్. వీటిలో కొంచెం మనం లాంగ్స్ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. నెక్స్ట్ మనం ప్రతిరోజు అనుకున్నట్టుగా రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చి, సో ఒక్క విషయం గమనించండి, ఇక్కడ చెప్పే స్టాక్స్ ఏవి కూడా రికమెండేషన్స్ కాదు, బై ఆర్ సెల్ ఎలాంటి రికమెండేషన్ కాదు, ఓన్లీ టెక్నికల్ గా లెవెల్స్ చూస్తున్నాం మనం. సో మీ ట్రేడింగ్ అపిటైట్ ఆర్ మీ రిస్క్ అపిటైట్ ని బట్టి మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ట్రేడర్స్ లో
చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ట్రేడింగ్ అనేది హై రిస్క్ యాక్టివిటీ కాబట్టి ఇక్కడ టెక్నికల్ లెవెల్స్ లో మనం ఆల్ టెక్నికల్ పారామీటర్స్ బట్టే మనం లెవెల్స్ చూస్తూ ఉంటాం. సో ఇది జైడస్ లైఫ్ సైన్సెస్. జైడస్ లైఫ్ సైన్సెస్ లో చూస్తే మనకి ఒక ర్యాలీ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా డీసెంట్ ర్యాలీ చూసాం. అండ్ ఈ స్టాక్ సెలెక్ట్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఇందాక చూసిన స్కానర్లు ఏదైతే ఉందో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ కూడా పెరిగిన స్టాక్స్, వీటిని లాంగ్స్ బిల్డప్ అంటాం ఫ్యూచర్స్ లో. సో ఇక్కడ మనం ఈ ర్యాలీ ఇది కంటిన్యూ కావచ్చు, ఎందుకంటే ఇక్కడ మనం వేవ్ వైజ్ గా చూసినప్పుడు ఇక్కడ నుంచి డీసెంట్ గా ర్యాలీ వెళ్ళిన తర్వాత కొంత డ్రాప్ అయింది, ఇది కరెక్షన్ అనుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎక్స్టెన్షన్ అవుతుంది. సో మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ లెవెల్స్ చూసినప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ 687 దగ్గర ఉంది, తర్వాత రెసిస్టెన్స్ 720. సో ఈ హైయర్ లెవెల్లో ఇక్కడ కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. అయితే మనం జనరల్ గా స్టాప్ లాస్ పెట్టుకునేటప్పుడు ఏదో ఒక మెథడ్ లో పెట్టుకుంటాం. ఇక్కడ మనం వీక్లీ పివోట్ లెవెల్ కన్నా కింద మన స్టాప్ లాస్ పెట్టుకుని దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది జైడస్ లైఫ్ సైన్సెస్. ఇంకొక స్టాక్ కూడా తీసుకుందాం, ఇది కూడా మన స్కానర్ లో వచ్చింది. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్ మెక్డవెల్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది. దాంతో పాటుగా మన ఫ్యూచర్స్ డేటా చూసినప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్ ఇది. సో ఇక్కడ ఒక బ్రేక్అవుట్ అనుకోవచ్చు మనం. 1098-1100 ని బ్రేక్ చేసి ఇది బ్రేక్. ఇప్పుడు మనం చూడాల్సింది ఈ బ్రేక్అవుట్ సస్టైనబుల్ గా ఉంటే మాత్రం దీంట్లో ర్యాలీ కంటిన్యూ కావచ్చు. అరౌండ్ 1160 నుంచి 1200 లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశం ఉన్న స్టాక్ అనుకోవచ్చు. సో స్టాప్ లాస్ మనం వీక్లీ పివోట్ 1073 ఉంది అండ్ మంత్లీ పివోట్ 1060. ఈ లెవెల్స్ లో ఎక్కడైనా మన స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో కూడా ఒక ట్రేడింగ్ బెట్ చేసే అవకాశం కనపడుతుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ గా ఏంటంటే ఒకటి ఈ బ్రేక్అవుట్ సస్టైనబుల్ గా ఉండాలి. 1098 ఏదైతే ఉందో ఆ లెవెల్ ని బ్రేక్ చేసింది. సో ఇది సస్టైనబుల్ గా ఉంటే మాత్రం లాంగ్ వెళ్లే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో కూడా మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది మెక్డవెల్. రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ గురించి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.